జపమాల ఏ విధంగా ఉండాలి, జపమాలకి ఏ పూసలు ఉండాలి, ఏ రత్నాలు ఉండాలి చెప్పుకున్నాం. మరి జపమాల ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఎవరైనా జపమాల చేస్తే దీన్ని అక్షమాల అంటారు. దీనికి అక్షమాలోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తు కూడా ఉంది. అయితే ఒక్కొక్క అక్షరానికి అంటే ఒక్కొక్క పూసకి ఉండేటువంటి విలువ ఏమిటి, ఏ అక్షరం దానికి ఉండేటువంటి వైబ్రేషన్స్ దానిలో ఎలా నిక్షిప్తమై ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఆ ఉపనిషత్తు మనకి చెప్తుంది. అంటే దీన్ని అక్షమాలికోపనిషత్తు అని అంటారు. ఈ అక్షమాలిక అంటే మనం చేసేటువంటి జపమాలని అక్షమాల అని కూడా అంటారు. దీనిలో కనీసం 54 పూసలు ఉండాలి. అంటే మనకి సంస్కృతంలో ఉండేటువంటి 54 అక్షరాలు దీనిలో ఉండేటువంటి ఒక్కొక్క పూసకి సంకేతంగా చెప్తారు. సంస్కృతంలో ఉండేటువంటి అక్షరాలు మామూలు అక్షరాలు కాదు. ఒక్కొక్క అక్షరానికి దానికి చుట్టూ ఉండేటువంటి వైబ్రేషన్స్ ఎన్ని వేలు ఉంటాయి అనేటువంటి లెక్క కూడా మనకి ఉంది. అందుకని మంత్ర జపానికి ఈ మంత్రంలో ఇన్ని అక్షరాలు ఇన్ని బీజాక్షరాలు ఉండాలి అంటారు. అంటే ఆ మంత్ర జపం మనం అన్ని వేలు అన్ని లక్షలు చేయటం వల్ల అన్ని వైబ్రేషన్స్ మనలో కదులుతాయి అనమాట. దానివల్ల కూడా మనకి మంత్రసిద్ధి కలుగుతుంది. అందుకని చెప్పేసి అంటే చాలా సైంటిఫిక్ ఫార్ములాస్ ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. అందుకని ఈ అక్షమాల చేయటంలో ఏమిటంటే 54 అక్షరాలు అకారాది క్షకారాంతము అంటారు. అంటే ఆ నుంచి మొదలుకొని క్ష వరకు ఉండేటువంటి అక్షరాలకి ఇవి సంకేతంగా ఉండి వాటిల్లో అవి కూర్చున్నప్పుడు కూడా ఆ మంత్రశక్తి అందులో నిబిడీకృతం చేసి ఆ తర్వాత మాత్రమే ఆ మంత్రజపం మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని 54 పూసలు తప్పనిసరిగా ప్రతి జపమాలలో ఉండాలి అనేటువంటిది నియమబద్ధంగా ఉండాలి అని చెప్తారు. ఆ తర్వాత దీనిలో ఉండేటువంటి విశేషాలు ఏమిటి అనేటువంటిది దానికి ఏమిటంటే ప్రతిదానికి కూడా అగ్రము తర్వాత పృచ్ఛము అనేటువంటి 2 ఉంటాయి. అంటే ఒక్కొక్క పూసకి ముఖభాగం ఏమిటి వెనక భాగం ఏమిటి అని ఉంటుంది. ఆ పూసలు కుచ్చేప్పుడు కూడా ముఖభాగాన్ని ముఖభాగానికి పృచ్ఛభాగాన్ని పృచ్ఛభాగానికి అంటే 2 ముఖాలని ఒక దగ్గర చేస్తారు. ఆ తర్వాత వచ్చే పూసకి ఇది వెనక భాగం అవుతుంది కదా, మళ్ళీ దానికి వెనక భాగంతోనే కుచ్చాలి. ఆ విధంగా ఆ జపమాలని ఏర్పాటు చేయాలి. చేసిన తర్వాత అగ్రంగా అంటే మొత్తం అన్నీ కాకుండా ఆ పైన వచ్చేటువంటి దాన్ని మేరువు అంటారు. మేరువు అంటే దాని నుంచి లెక్క పెట్టి ఇప్పుడు మనం చేతిలో అయితే ఎక్కడి నుంచి మనం ఆరోహణ అవరోహణలో వెళ్ళామో జపమాల చేసేప్పుడు కూడా ఏమిటి అంటే కనీసం 108 జపం చేస్తాం. ఈ 108 జపం చేసినప్పుడు ఏమిటంటే అగ్రాన ఉండేటువంటి పూస దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఒక్కొక్క పూసని జరుపుతూ ఒక్కొక్కసారి మంత్రాన్ని చేసి మళ్ళీ వెనక్కొచ్చిన తర్వాత ఆ మేరు పూసని మధ్యలో ఉన్నటువంటి పూసని దాటకూడదు. దాటకుండా మళ్ళీ దాన్ని అవరోహణ క్రమంలో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ పూస దగ్గర ఆగాలన్నమాట. అలా చేయటం వల్ల 108 జపం జరుగుతుంది. అయితే దీనికి మధ్యలో బంగారాన్ని పెట్టాలి, కుడివైపేమో వెండిని పెట్టాలి, తర్వాత ఎడమవైపేమో రాగిని పెట్టాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే మధ్యలో ఉండేటువంటిది పరబ్రహ్మ స్వరూపంగాను, ఆ తర్వాత ముందర ఉండేటువంటిది విష్ణు స్వరూపంగాను, ఆ వెనక ఉండేటువంటిది అంటే సత్వ రజస్తమో గుణాలకి ఇవి సంకేతాలుగా ఉంటాయి అని చెప్తారు. అంటే దీనిలో ఎంత ఉంది, మనం ఒక జపమాలలో మనం చేసేటువంటిది అదొకటి కదిలిస్తూ ఉంటే ఈ వేళ్ల మధ్యలో ఉండేటువంటి అనేక నాడులు మనకి ఉంటాయి. అంటే మనకి మామూలుగా చేసేటువంటిది రేఖీ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచే మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తూ ఉంటాం. దీని ద్వారానే పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ జపమాలలో మనం ఒక్కొక్క మాలను అంటే ఒక్కొక్క అక్షరాన్ని మనం పలుకుతూ అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క పూసని కదల్చడం వల్ల మనలో కూడా చాలా వైబ్రేషన్స్ కదులుతాయి. ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి నాడులన్నీ కూడా చాలా ఉత్తేజపడి శరీరంలో కూడా ఆరోగ్యం బాగుపడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే సైంటిఫిక్ గా ఇవన్నీ ఉన్నా కూడా ఆధ్యాత్మికంగా ఏమిటంటే ఆ పూసల్ని కదులుస్తూ ఉన్నప్పుడు ఏమిటంటే మనకి ఎంతసేపు ఈ పూసని కదల్చడం అక్కడ మంత్రాన్ని చేయటం ఈ రెండిటి మీద మాత్రమే మనసు కేంద్రీకృతమై ఉంటుంది. అంటే చేస్తున్నా కొద్దీ ఇది ఇలా ఆటోమేటిక్ గా అది కదులుతూ ఉంటుంది అనమాట. కదిలినప్పుడు మనసు మొత్తం మంత్రం మీదే ఉంటుంది. అంటే ఇంకా దేని మీద కూడా మనకి దృష్టి లేని విధంగా కేవలం భగవంతుడి మీద మనస్సు నిలిపి మంత్రజపాన్ని మననం చేస్తూ ఆ తర్వాత ఈ మాలలోని ఒక్కొక్క ఆ పూసని అంటే అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరాన్ని మనం కదులుస్తూ ఉన్నాం అనమాట. అయితే ఇందులో ఏం చెప్తారు, ఒక్కొక్క దేవతకి ఉన్నటువంటి శక్తి ఒక్కొక్క మణిలో ఇందులో ఉంటుందిట. మొట్టమొదటిది ఆ అనే అక్షరం ఉంది కదా, ఇక్కడ మృత్యుంజయుడి శక్తి అంతా కూడా అందులో ఉంటుందిట. అలా 54 అక్షరాల్లో 54 పూసల్లో 54 దేవతలవి అక్కడ ఆ శక్తులన్నీ కూడా అందులో నిక్షిప్తమై ఉంటాయి అంటారు.
అంటే వాటిని పెట్టి మనం జపం చేసుకోవటం వలన ఎంతటి శక్తి మనకి పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని జపమాలతో చేయటం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటి విషయం అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మంత్ర జపం ఏ విధంగా చెయ్యాలి? ఇందాకనే చెప్పుకున్నాం కదా, మనం చేతి కడుపుల్లో చెయ్యాలి లేదా జపమాలతో చెయ్యాలని ఇంకేముంది అనేటువంటి సందేహం రావచ్చు. కాదు, కేవలం మనం లెక్క పెట్టడానికి పద్ధతి మాత్రమే చెప్పుకున్నాం తప్ప మంత్ర జపాన్ని ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఎవరైనా సరే తూర్పు కానీ ఉత్తరాభిముఖంగా కానీ మాత్రమే కూర్చోవాలి. అంటే జ్ఞానం కోసం, ముక్తి కోసం, భక్తి కోసం, భగవంతుడి కోసం మాత్రమే చేసేటువంటి వాళ్ళంతా కూడా తూర్పు అభిముఖంగా కూర్చోవాలి. లేదు, ఏదైనా ఒక కోరిక కోసం, ధనం కోసం, అభీష్టం నెరవేరడం కోసం చేసే వాళ్ళంతా కూడా ఉత్తరానికి అభిముఖంగా కూర్చోవాలి. ఆ తర్వాత కూర్చునేది ఏ విధంగా ఉండాలి? ఎవరు కూడా నేల మీద కూర్చొని జపాలు చేయకూడదు. నేల మీద ఒక పీటను వేసుకుని, పీట మీద ఒక గుడ్డను వేసి, దాని మీద దర్భాసనాన్ని వేసుకుని కూర్చుని జపం చేయాలి. లేదా కృష్ణాజినాన్ని వేసుకుని జపం చేయాలి. కృష్ణాజినం అంటే జింక చర్మం వేసుకుని జపం చేయాలి. దర్భాసనం మీద చేయటం వల్ల ముక్తి కలుగుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది, తర్వాత తేజోవంతులవుతారు, శక్తి ఎక్కువ పెరుగుతుంది. అయితే మనకి జింకాసనం మీద వేసుకోవడం వలన కూడా, దాని మీద కూర్చొని చేయటం వలన దేవతా శక్తులు మనలో ఉంటాయి, మంత్రసిద్ధి కలుగుతుంది. అంతేకాదు వాళ్ళల్లో ఏవైనా వంశానుక్రమంగా వచ్చేటువంటి వ్యాధులు ఉంటే అవన్నీ కూడా నివారణ అవుతాయని చెప్పేసి మనకి వేదాల్లో చెప్తున్నారు. అందుకని జింకాసనం మీద కూర్చొని కూడా చేయవచ్చు. ఇవి పక్కన పెడితే మంత్రాన్ని ఏ విధంగా ఉచ్చరించాలి? అయితే ఇక్కడ చెప్పే విషయం ఏమిటి? దీపారాధన చేసి ఆ దీపపు వెలుగులో, దీపపు కాంతి వీళ్ళ మీద ప్రసరణ అయ్యేలాగా కూర్చొని జపం చేస్తే అది విశేషమైనటువంటిది. ఆ తర్వాత మంత్ర అధిదేవత చిత్రపటాన్ని ఎదురుగా పెట్టుకుని చేయడం కూడా ఒక విధానం. ఎందుకు అంటే మనకి దృష్టి మనస్సులో నిలవనప్పుడు కళ్ళు తెరవగానే ఆ మంత్రదేవతే మనకి ఎదురుగా కనిపిస్తూ ఉండాలి. ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటే మరికొంతగా మనం ధ్యానాన్ని దాని మీద పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ తర్వాత మంత్ర జపాన్ని ఏ విధంగా ఉచ్చరించాలి? ప్రతి అక్షరాన్ని ప్రస్ఫుటంగా, స్పష్టంగా ఉచ్చరించే విధంగా చేయాలి. అయితే అత్యంత విశేషమైనటువంటిది ఏమిటంటే, కళ్ళు మూసుకుని మన దృష్టిని భ్రుకుటి మధ్యన కేంద్రీకరించి మంత్రాధిష్టాన దేవతను తలుచుకుని మంత్ర అర్థాన్ని భావన చేస్తూ ఆ మంత్ర జపాన్ని మనసులో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అయితే మంత్రోపదేశం కాగానే అందరికీ సాధ్యమైనటువంటి విషయం అది కాదు. ఎంతో కాలం సాధన చేస్తే తప్ప అలా కళ్ళు మూసుకుని ఆ తపస్సులాగా మంత్ర జపాన్ని సామాన్యులు చెయ్యలేరు. అలాంటప్పుడు తనకి తాను మాత్రమే వినగలిగేలాగా, అంటే ఏమిటి, మన మనసు ఇంకో దగ్గరికి వెళ్లకుండా కేవలం ఆ మంత్రాన్ని మనం మర్చిపోకుండా ఉండేలాగా, పరులకు వినపడకుండా ఉండేలాగా మంత్ర జపాన్ని మనకి మనం వినేలాగా ఉచ్చరిస్తూ ఉండాలి. అది రెండవ పద్ధతి. దానివల్ల కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అంతేకాదు, ఇంట్లో వృద్ధులైనటువంటి వాళ్ళు, మంచం మీద ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఇంట్లో వేరే పనిపాటల్లో ఉన్న వాళ్ళు, పసిపిల్లలకి కూడా ఇవి వినటం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి దోషాలే పోకుండా వాళ్ళకి కూడా అవి చేయటానికి అలవాటు ఏర్పడుతుంది. అంటే శృత పాండిత్యం అన్న కొంతకాలం తర్వాత మళ్ళీ వాళ్ళు చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి అవి సులభ సాధ్యంగా ఉంటాయి. ఎందుకు, ఇంట్లో అమ్మా నాన్న ఈ విధంగా చేశారు కదా, నేను కూడా చెయ్యాలి అనేటువంటి విధానం వాళ్ళకి ఏర్పడుతుంది. అంటే స్తోత్ర పారాయణలు చేయటం, అలాంటివి చేయటం కొంచెం గట్టిగా చేసుకోవటం వల్ల అనేక ఫలితాలు ఉన్నాయి. బీజాక్షరాలతో ఉండేటువంటి రహస్య మంత్రాలు చేయటం వల్ల అవి తమకి తాము మాత్రమే వినేలాగా ఉచ్చరిస్తే దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ఏది ఏం చేసినా కూడా ముఖ్యంగా కావలసినటువంటిది భగవంతుడి మీద విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, గుడ్డి నమ్మకం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని వేటిని లెక్క చేయకుండా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేటువంటి విధంగా భగవంతుని యందు భక్తి విశ్వాసాల్ని పెట్టి గుడ్డి నమ్మకంతో ధ్యానాన్ని కేంద్రీకరించి మంత్ర జపాన్ని ఎవరు చేస్తారో వాళ్ళకి సత్ఫలితాలు వస్తాయని, మంత్ర సిద్ధి కలుగుతుంది అని చెప్తారు.